హరే కృష్ణ. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఏకభుక్తంలో ఉన్నటువంటి బాడీ. ఇది అంటే రోజుకు ఒక పూట తిన్న బాడీ. అంటే రాత్రిపూట పాలు తాగుతారు కంపల్సరీగా, ఫ్రూట్స్ అవి తింటాను అంతే. కడుపుండా తింటాను, డే ఒకటేమే కాబట్టి కడుపుండా తింటాను భగవంతుడి వల్ల. అదే 2 పూట్ల తింటే బాడీ డబుల్ అవుతుంది, వేరే విషయం. కానీ ఇంకా అడిషనల్ ఫుడ్స్ ఉంటే ఇంకా సూపర్, ఇంకా బాడీ బాగా తయారు చేయాలి. బట్ నాకున్న దాంట్లోనే వెళ్తున్నాను, నాకు భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే. అంటే మనిషికి తృప్తి అనేది అవసరం. ఆశ ఉంది, తృప్తి ఉంది. మనకి అందుబాటులో ఉన్న వాటితో తృప్తి ఇప్పుడు పడతాను నేను. లేని వాటి కోసం పోరాడతాను. అన్నీ ఉంటాయి, బట్ ఎక్కువగా అత్యాశకి వెళ్ళను. నా క్యారెక్టర్ అది ఫ్రెండ్స్, రియల్లీ నాట్ ఈజీ. ఏదైనా సరే అమ్మవారు క్లియర్గా చెప్పింది, దేవీ దృష్టానాం పురుషానాం నా దుర్లభం, త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరి పిత, త్వయై విష్ణు నాచాం జగత్యాత్మం చరాచరం. సాక్షాత్తు అమ్మవారి యొక్క దేవీత్వ దృష్టాన, మంచి దృష్టి, చలన దృష్టి మన మానవుల మీదే కాదు, ప్రతి ప్రాణికోటి మీద అమ్మవారి చలన దృష్టి ఉంటేనే సుఖభోగాదులు, ఈ శక్తులు, ఇవన్నీ కూడా, జ్ఞానం అన్నీ కూడా అమ్మవారు ఆగ్రహిస్తే అన్ని రివర్స్గా ఉంటాయి. అలాంటి తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే శ్రీ మహాలక్ష్మి నారాయణ అని చెప్పి ఇందులో చెప్పబడి ఉంది, ఈ శ్లోకం అర్థం ఉంది. అలాంటి అమ్మకి, నాన్నకి శ్రీ మహాలక్ష్మి నారాయణ ఇచ్చిన ఈ శక్తికి ఎప్పుడు కృతజ్ఞుని. ఇది అమ్మకే అర్పితం తప్ప వేరేగా దుర్వినియోగం నేను చేయను. భగవత్ కైంకర్యానికి జన్మకితం. హరే కృష్ణ. ఎందుకంటే మానవ జన్మ వదిలితే తిరిగి రాదు. 100%. పొరపాటు నేను రోగాలు అంటుకునేటువంటి తప్పు పని చేస్తే శరీరం పడిపోతుంది, నాశనం అయిపోతుంది, ఇంకా అంత ఉపయోగం లేదు. అందుకని చాలా భయం. ఈ భగవంతుడు ఇచ్చిన శక్తి ఆ తండ్రికి అంకితం. ఈ శరీరం మొత్తం అంతా కమలంలా మలిచి అమ్మవారి పాదాలు పెట్టేయడం, పవిత్రంగా, మంగళకరంగా, మంచి బుద్ధులు కలిగి ఉండాలి. హరే కృష్ణ. సృష్టిలో అన్ని కళలు కూడా అమ్మా నాన్నలు ప్రసాదించినవి, వాళ్ళ యొక్క ఆశీస్సులతో వచ్చినవి కూడా. వాళ్ళ ఆశీస్సులు లేకపోతే ఏమి రావు. యోగో జ్ఞానం అది చెప్పాను, ముందుగా శ్లోకం చదివాను, విష్ణు సహస్రనామంలో అది. యోగో జ్ఞానం తథా సంఖ్యం విద్యా శిల్పాది కర్మచ వేదా శాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్ సర్వం చదివినార్థం. మనలో ఉన్న ఏ జ్ఞానమైనా సరే, ఏది సృష్టింపడింది మనతోటే చేయిస్తాడు ఆయన. మనలో ఉన్న ఆలోచన, బుద్ధి నేనే అన్నాడు ఆయన. ఎవరన్నా ఇప్పుడు నేనే ఉన్నాను, రాకెట్ కనిపెట్టాను, బ్రహ్మోస్ దాని బాబు కనిపెట్టాను, అది నాది కాదు. వాస్తవంగా ఈ శరీరం ఇక్కడ ఉంటుంది, బుద్ధి ఆయన చేయిస్తాడు ఆయన. ఎస్, మనం కేవలం నిమిత్త మాత్రం. మనం గర్వం లేకుండా భగవంతుని ఎప్పుడైతే శరణ పెడతామో అది మంచి దృష్టి, మంచి ఫలితాన్ని ఇస్తుంది. అది గర్వం పడతాము, కిందకి వెళ్ళిపోతాం, వేరే వాళ్ళు చూసుకుంటాం. ఈ బుద్ధి వేరే వాడి తగిలిపోతుంది. భగవంతుడి వినయంతో ఉండి శరణు వేడి, ఆయన తప్ప ఎవరు లేరు రాడు. ఎవ్వని చేయచరించు ఈ జగము, ఎవ్వని లోపల నుండి లీనమై, ఎవ్వని ఎందుంది పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం పోయేవాడు, నాది మధ్యలో వీడెవ్వడు, సర్వంబు దానైన వాడెవ్వడు, వారి నత్వం ఈశ్వరుని, శివుడే కేశవుడని, కేశవుడే శివుడని త్రికరణ శుద్ధిగా నమ్ముతూ శరణు పెడుతున్నా పద్మవత్రాక్ష పద్మనాభశూర్తమ భక్తానాం రక్తానం త్రాతావ శ్రీజనార్దన అచ్యుత. నిజంగా చెరుకుగడ పట్టుకుని తిన్నవాడికి దానిలో మాధుర్యం తెలుస్తుంది. బోను అంటే భూమికే, కుక్క భూమి కావచ్చు, ప్రాణులకి ఏ భూమికైనా కావచ్చు, అందులో ఉన్న మాధుర్యం అజ్ఞానం మాత్రమే తింటారు. దాన్ని కొట్టుకుని అది బలమేదనుకుని అదంతా
బాహ్యమని శరీరం అంగాలు పెరగచ్చు కానీ బుద్ధి పెరగదు. చిరుకుడు హరినామస్మరణ. భక్త ప్రహ్లాదుడు అదే పట్టుకుని పీల్చాడు ఆయన. ఆ రసాన్ని అమృతాన్ని పీల్చాడు ఆయన. అందుకని ఆయన చిరంజీవిలో ఒకడైనాడు. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసమహానుభావ, కృపాచార్య, విభీషణ, పరశురామ, భక్త మార్కండేయ, ప్రహ్లాదుడు ఓకే చిరంజీవి కాదు, మార్కండేయుడు సారీ. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసమహాను, కృపాచార్య, విభీషణ, పరశురామ, భక్త మార్కండేయమంత ఓకే. ప్రహ్లాదు విష్ణుభక్తుడు. అంబరీషుడు, విభీషణుడు, నారదమహాను, భక్త ప్రహ్లాదుడు వీళ్ళందరూ విష్ణుభక్తులు ఓకే. చిరంజీవులు 8 మంది. నేను 9వ వాడిగా కావాలి నేను కోరుకుంటున్నా. అత్యాస కాదు. జ్ఞానం భగవంతుడిదే. మనం అంటే చెడుగా ఆడుకోవచ్చుగా, చెడుగా తలచచ్చుగా, లేదు, మనం తప్పు లేదు. చిరంజీవిగా ఉండాలని, అది కూడా ఎన్ని సిద్ధులు ఉంటాయో, అష్టసిద్ధులు అన్నీ కావాలని కూడా అన్ని శక్తులు అడిగాను, అన్నీ నాకు కావాలి. కానీ ఏవి నా స్వార్థంగా ఉపయోగపడకూడదు. నాకు ఆకలిస్తే అమ్మ అన్నం పెట్టవు, ఆపద కలిగితే అమ్మ కాపాడవు, భయం కలిగితే భయాన్ని పోగొట్టవా అనే దృష్టే అమ్మ దగ్గర ఉండాలి. ఎన్ని శక్తులు ఉన్నా సరే నా పని చేయాలి, నాకు అవసరం లేదు. ఒకటి ఈ శక్తులన్నీ కూడా అమ్మవారిని పూజించడానికి ఉపయోగపడాలి, అమ్మవారిని గుండెలు దాచుకోవడానికి ప్రేమగా ఉపయోగపడాలి. అంతే తప్ప నాకు అవసరం ఉపయోగపడదు, నాకు అవసరం లేదు. ఇంకేం కావాలి? పసిబిడ్డలకి ఏ కోరికలు ఉంటాయి? అలాంటి జ్ఞానంతోనే అమ్మవారిని పూజించాలి, ప్రేమించాలి, అలా విధంగా కోరాలి. ఏవి కూడా మనకి భగవంతుడు శక్తులు ఇచ్చినా అవన్నీ దుర్యోగం చేయకూడదు. కామ, క్రోధ, మోహం, లోహం, మాధమాశ్చర్యాదులకి లోనైపోతాం. అందుకని ఎప్పుడు కూడా సద్బుద్ధిగా ఉండి, మంచి జ్ఞానంతో ఉండి భగవంతుని శరణ వెళ్ళాలి తప్ప అహంకారంతో వేరేగా భోగాలుగా వెళ్ళకూడదు. ఈ సృష్టిలో అందమైనవని మన ప్రమాదకరమైనవి, చాలా డేంజర్, జాగ్రత్త ఉండాలి. అంటే భోగాలే. హరే కృష్ణ, రామానుజ, జయ జయ శ్రీమన్నారాయణ. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థ. నమస్తస్యై 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 నమో. ప్రతి ప్రాణికుటిలో అమ్మవారు ఉన్నది. అమ్మ ఎక్కడ ఉంటే నాన్న అక్కడే ఉంటారు. మనలో ఉన్న ఆత్మ పరమేశ్వరుడు, శ్రీమన్నారాయణుడు, అమ్మ శ్రీ మహాలక్ష్మి, పార్వతి, గాయత్రి ఆవిడ. అందుకని ఏ ప్రాణిని చంపే అధికారం లేదు. దూషణ కూడా మహాపాపం అని చెప్తోంది, వక్రదృష్టి కూడా మహాపాపమనే చెప్తోంది. ఇవన్నీ పెద్దల మాటలు వినాలి, చదువుల్లో ఉంటాయి, చదువుకొని జీవించుకోవాలి. అనుభవపూర్వకంగా కూడా కొంత తెలుస్తుంది. అన్నిటికీ మించి భగవంతుని జిజ్ఞాస కలిగి ఉండాలి, అతి ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడే భగవంతుని మన చేత పలికింపజేస్తాడు. ఏవి నావి కావు, అంత ఆయన పెట్టిన భిక్ష. హరే కృష్ణ. ఓకే మై ఫ్రెండ్స్, హరే కృష్ణ, రామానుజాయ నమః. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఏ సాధన చేయాలన్నా సరే, ఏదైనా మంచి చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భాండశుద్ధి లేని పాకమెలరా, చిత్తశుద్ధి లేని శివ పూజలు లేరా. భాండశుద్ధి, ఏదన్నా ఒక పాకాన్ని తయారు చేయాలి. అన్నం పప్పు ఉండాలి, పాత్ర బాగుండాలి, శుభ్రంగా ఉండాలి. పాత్ర మలినం పట్టి ఉండి అందులో ఎంత పరిశుద్ధమైనటువంటి ద్రవ్యం వేసినా కాచినా అది అపవిత్రం అవుతుంది, అంగళకరం అవుతుంది. అలాగే మన శరీరం కూడా, మన శరీరంలో ఉంది భాండశుద్ధి లేని పాకమెలరా అన్నట్టుగా మన శరీరంలో చిత్తశుద్ధి లేని శివ పూజలు లేరా. మన చిత్తం ఎప్పుడు కూడా, మన ఆత్మ, మన శరీరంలో కూడా, ఈ బుద్ధి అన్నీ కూడా చాలా మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. చెడు బుద్ధి ఉండకూడదు, అపవిత్రం చేసుకోకూడదు, ప్రాణం చంపుకుని తన శరీరం కాకూడదు. ఎప్పుడు నిర్మలంగా, స్వచ్ఛంగా, ధర్మబద్ధమైన శరీరం కలిగి ఉండాలి. అలాంటి శరీరానికి భగవంతుడి పూజలు అర్హత. సత్కార్యాలను చేయిస్తుందన్నమాట. పాపాలతో తిన్న శరీరం పాపాలు చేయలేదు, పాపకర్మమే చేస్తుంది. అందుకని మాంసాహారం మ్యాక్సిమం దూరంగా ఉంది. ఫ్రెండ్స్, ఓకే, హరే రామ్. ప్రతి ప్రాణులను జీవుడు ఉన్నాడు, ఆ జీవుడికి భగవంతుడు తోడుగా ఉండి అని చేపిస్తున్నాడు, కర్మ నడిపిస్తున్నాడు.
నువ్వు మంచి ఎంచుకుంటే మంచి, చెడు ఎంచుకుంటే ఎంచి నీ గజన్మని బట్టి ఉంటుంది. అయితే ఎప్పుడైతే భగవంతుడు ఉంటాడు, ప్రతి ప్రాణం చెప్పామో, ఏ ప్రాణం చంపినా ఆ పాపం మనకి దోషం ఉంటుంది. ఆ జీవితంలో పుణ్యాలు అవి దానికి పుణ్యఫలంతో వేరే ఇంకో జన్మ మంచి జన్మ ఎత్తుతుంది, దాని బెటర్ దాన్. ఆ జన్మలో చేసిన పాపాలు మనం అంటుంటాయి. జీవిని చంపంగా మరి ఆ పాపంతో పాటు తన యొక్క క్రమాన్ని కూడా జీవుడు అనుభవించాల్సిందే. నేను తినని ఎవరైతే. అందుకని ఏ ప్రాణాన్ని చంపు తినకూడదు. అది కేవలం చెప్పడం వరకే మీ ఇష్టం, ఆచరించడం మీ ఇష్టం. అది అందరికీ తెలియదు. అది ఓకే, కొన్ని సరదాగా నా సినిమాల ద్వారా తెలియజేస్తాను, చిన్న మెసేజెస్గా. ఇట్స్ గాడ్ గిఫ్ట్. అది భవిష్యత్తులో ఆయన ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ.